హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ వ్లాగ్స్ 222. నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? మీరందరూ చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటూ చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఆడవాళ్ళు వాళ్ళకి ఏం కావాలనేది మర్చిపోతున్నారండి. ముఖ్యంగా విషయానికి వస్తే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఇంకా హెల్త్ కూడా టైం కేటాయించుకోకుండా ఉంటున్నారండి. ప్రపంచమే పిల్లలు అయిపోతున్నారు. ఎందుకంటే హస్బెండ్ పిల్లలు ఇవే ప్రపంచం అయిపోతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఈ ఆడపిల్లకి ఉంటుందండి స్లిమ్ గా కనపడాలని, బాగా కనపడాలని. కానీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు వర్కౌట్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. బయటికి వెళ్ళి కుకింగ్ కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదండి. 3-4 ఇయర్స్ వచ్చే వరకు పిల్లల్ని మేము కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమైపోతుందంటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుందండి. ఇక వచ్చేసి నా విషయానికి వస్తే నాకు 2 సిజరిన్ అయినాయి. ఫస్ట్ బాబుకి కూడా సిజరిన్, అలాగే సెకండ్ బేబీ వర్షకు కూడా సిజరిన్ అండి. ఇక వెయిట్ మాత్రం భారీగా పెరిగిపోయాను. మా ఆయన అయితే ఇంట్లో కొంచెం హెల్పే చేస్తారు, లేదనే లేదు. కానీ పిల్లల్ని పట్టుకొని మేము వర్కౌట్కి బయటికి వెళ్ళాలన్నా లేదా వాకింగ్కి వెళ్ళాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. బేబీ వచ్చేసి ఓన్లీ 2 ఇయర్స్ అండి. చాలా ఆలోచించి ఈ ట్రెడ్మిల్ అనేది తీసుకున్నాను. అమెజాన్లో తీసుకున్నానండి. ఆన్లైన్ షాపింగే. చాలా భయపడుతూ ఆర్డర్ పెట్టినాను. ఎలా వస్తుందో ఎలా ఉంటుందో, ఆన్లైన్ షాపింగ్ కదా. మళ్ళీ దానికి తెలిసిందే కదా, అమెజాన్లో రిటర్న్ ఆప్షన్స్ లేదు, రీప్లేస్మెంట్ ఉంటుంది అంతే. ఇన్ని వేలు పెట్టి తీసుకుంటున్నాము, ఎలా వస్తుందో ఎలా లేదో అనే ఒక చిన్న భయం కూడా ఉంది. మళ్ళీ మా ఆయన అయితే ఆర్డర్ పెట్టు చూద్దాం అని చెప్పారు. ఆర్డర్ పెట్టేశాను. ఇంటికి కూడా వచ్చేసిందండి. వీడియో వచ్చేసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ మాత్రం అప్పుడే అప్లోడ్ చేసేసాను. దానికి కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. మీ వాళ్ళే ఒక పర్సన్ని పంపిస్తారండి. మేము ఇంకా ఎక్స్ట్రా 500 ఏమైనా పే చేస్తే, లేదంటే మేమే మాన్యువల్ చేసుకుంటామంటే కూడా 500 తగ్గిస్తారు. లేదు నుంచి పర్సన్ని పంపియండి అంటే దానికి ఎక్స్ట్రాగా 500 పే అని చేయాలి. ఆయన అయితే ఈజీగానే ఉంటుందిలే, మేమే చేసుకుంటాము అని చెప్పారు. ఏమైనా బుక్ చేసింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చిన పర్సన్కి కొంచెం కొన్ని అర్థం కాలేదు. వాళ్ళు మళ్ళీ కంపెనీకి ఫోన్ చేసి మళ్ళీ అడిగి ఇది చేశారు. ఈసారి అయితే చాలా ఎక్స్పీరియన్సే ఉన్నారండి. చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. అలాగే మంచిగానే అన్నీ మాకు అర్థం అయ్యేటట్లు చెప్పి వెళ్ళినారన్నమాట. ఆఫ్టర్నూన్ 2కి వచ్చారండి. 5 వరకు చేశారు. 3 అవర్స్ పట్టింది వాళ్ళకి. చూసుకోండి, కంపెనీ వాళ్ళకి 3 అవర్స్ పట్టిందంటే ఇక మేము ఇంట్లో ఉండే వాళ్ళు ఏమన్నా ఫిట్టింగ్ చేస్తే 1 డే మొత్తం పడుతుంది. ఇంకా కాకుండా మాకు టెన్షన్ కూడా వచ్చేస్తుంది. ఇదేమప్ప ఇలా అవుతుంది, ఇదేమి సరిగ్గా ఫిట్ కావడం లేదు అని. సో మీరు ఎవరైనా తీసుకుంటే కంపెనీ నుంచి పర్సన్కి కంపల్సరీగా పిలిపించి చేపించుకోండి. చూసినంత ఈజీ ఉండదండి ఇది ఫిట్టింగ్ అనేది. వీళ్ళు చేస్తుంటే అప్పుడు మాకు తెలిసిందనమాట, మేము 500 పే చేసిందే మంచిదయిందని. ఇక్కడ వచ్చేసి మా ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు. వీళ్ళకి కూడా అడిగారు, మీరు ఎప్పుడు చేస్తుంటారు కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఇయర్ బై ఇయర్ కొంచెం చేంజెస్ అనేవి అవుతా ఉంటాయి. ఫీచర్ అనేవి యాడ్ చేసుకుంటా వెళ్తారు. వస్తుంది కదా, సో అదంతా యాడ్ చేసుకుంటా వెళ్తారు అని వాళ్ళు చెప్పారనమాట. అది కూడా నిజమే కదా. 1 ఇయర్కి ఇంక్రిమెంట్ అనేది అయితా ఉంటుంది. అడ్వాన్స్ ఫీచర్ గురించి కూడా చాలా భయపడ్డాను. ఇన్ని వేలు పెట్టి తీసుకుంటున్నాం కదా, ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకునేకి అవుతుందా అని. అదేం లేదండి. మార్నింగ్ హాఫ్ అన్ అవర్ లేదా ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేస్తే కూడా చాలు. స్పీడ్ పెంచుకోవడానికి కూడా ఉంటుంది. వాకింగ్ కూడా చేయొచ్చు, రన్నింగ్ కూడా చేయొచ్చు. దీంట్లో మా ఇష్టం అనమాట. థ్రెడ్మిల్ ఉంటే ఇంట్లోనే టైం అనేది కేటాయించుకోవచ్చండి. ఎందుకంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేస్తున్నా కూడా సరిపోతుంది. ఈవినింగ్ టైం మా ఆయన వచ్చినాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే చాలు. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు కదా, సో ఆ టైంలో చేసుకున్నా కూడా సరిపోతుందని కొంచెం ధైర్యంగా తీసుకున్నాను అనమాట. ఇది తీసుకుని మేము 1 ఇయర్ అయిందండి. ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచిగా, క్వాలిటీ మాత్రం చాలా చాలా మంచిగా ఉందండి. అయ్యో మీకు కంపెనీ నేమ్ చెప్పలేదు కదా, కల్ట్ అని, CULT కల్ట్ కంపెనీ తీసుకున్నానండి. ఇంకా వేరే కంపెనీ కూడా ఉన్నాయి. మాకు తెలిసిన వాళ్ళు 2-3 తీసుకున్నారు. సో వాళ్ళు సజెషన్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం రాలేదు అని చెప్పారు. సో అందుకని మేము ఈ కంపెనీకి ప్రిఫర్ చేశాను అన్నమాట. తీసుకుని కూడా 1 ఇయర్
అవుతుందండి. ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. 1 ఇయర్ వరకు నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి. ఇంకా నాలాగా ఇంకా ఎవరైనా హౌస్ వైఫ్‌కి యూజ్ అయితుందన్న ఒక్క రీజన్‌తో నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. మా లేడీస్ సీక్రెట్ చెప్తాను చూడండి. బంగారం కొనాలనుకున్నా, బట్టలు కొనాలనుకున్నా మేము అంతగా ఆలోచించము. కానీ హెల్త్ విషయానికొస్తే 100 సార్లు ఆలోచిస్తాము. ఇది అవసరమా? ఇది ఎందుకు? ఒక హాస్పిటల్‌కి వెళ్ళాలనుకున్నా, ఇలా ఏమన్నా హెల్త్ గురించి తీసుకోవాలనుకున్నా చాలా ఆలోచిస్తామండి. ఇది వచ్చేసి వాళ్ళు ఫిట్ చేస్తున్నారు కదా! అది స్టమక్ బెల్ట్ అనమాట. దీనికే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టింది వాళ్ళకి ఫిట్టింగ్ చేయడానికి. ఎలా వర్కౌట్ అవుతుందని వీడియో లాస్ట్‌లో చూపిస్తానండి. ఇంకా ఫిట్టింగ్ చేస్తున్నారనమాట. మా ఆయన కూడా చూసుకుంటున్నారు. ఏమైనా ఎప్పుడైనా లూజ్ అయితే ఎలా ఫిట్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారనమాట. ఆఫీస్‌కి కూడా సెలవు చెప్పేశారు. హాఫ్ డే. అంటే చూస్తున్నారు కదా! మా ఇద్దరు పిల్లలు చుట్టే తిరుగుతున్నారు. ఇంకా వీళ్ళు ఇంట్లో లేకుంటే నా పరిస్థితి అంతే. ఈసారి వచ్చేసి మాకు మార్నింగే కాల్ చేశారు. నేను ఆఫ్టర్‌నూన్ వస్తానని. అందుకే వీళ్ళు కూడా ఆఫీస్ నుంచి ఆఫ్టర్‌నూనే వచ్చేశారు. ఇక మా బాబు కొంచెం ఫీవర్ ఉందని వాళ్ళు కూడా వెళ్ళలేదు స్కూల్‌కి. ఇంకా పాపకైతే ఇంకా స్కూల్‌లో వేయలేదులెండి. తురికి పట్టుకొని ఇది ఫిట్టింగ్ చేపియాలంటే నా వల్ల కాదు అని చెప్తే మా ఆయన కూడా సరేలే హాఫ్ డే లీవ్ వేస్తానని లీవ్ వేసి ఉన్నారనమాట. ఇది ఇంతకు ముందే చెప్పాను కదా! స్టమక్ బెల్ట్ అనమాట. చాలా మంచిగా రిలీఫ్ అనేది ఇస్తుందండి. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉంటే కూడా. పొట్ట అనేది కూడా తగ్గిస్తుందనమాట. మోటార్‌కి వచ్చేసి బెల్ట్ అనేది ఇస్తారు. దానికి మేము బ్యాక్‌కి కూడా పెట్టుకోవచ్చు. హిప్‌కి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అనేది వస్తుంది కదా! దాంతో మాకు వెయిట్ లాస్ అనేది అవుతుందనమాట. అది ఎలా వర్కౌట్ అయితుందో అని ఇంకా ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇక డంబెల్స్ కూడా ఇచ్చారండి. 2 డంబెల్స్ కూడా వచ్చినాయి దీనికి. ఇప్పుడు పెడతారు చూడండి రెడ్ కలర్‌వి. అవి డంబెల్స్ అనమాట. 2 హ్యాండ్స్ వర్కౌట్ చేసుకోవడానికి. అలాంటివి ఇంతకు ముందే వీడియోలో చూశాను. ఎలా మూవ్ చేయాలి, ఎంత స్పేస్ పడుతుందని ఫస్టే చూసుకున్నాను. అయినా కూడా ఇది ఓపెన్ చేసినాక మాత్రం చాలా కొంచెం భయంగా అయింది. ఏమప్పా ఇది ఇంత ఎడల్పు ఉంది కదా! హాఫ్ రూమ్ దీనికే పట్టేస్తుంది కదా అని. ఫోల్డ్ చేసుకునేకి కూడా వస్తుంది. ఇంత స్పేస్ అనేది పట్టదు. వర్కౌట్ చేసే ముందు మాత్రమే ఇలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందనమాట. లేదంటే మేము ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఒక సైడ్‌కి. ఇది కూడా లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు. ట్రెడ్‌మిల్ తీసుకునేటప్పుడే కొంచెం ఆలోచించి తీసుకోవాలండి. ఎందుకంటే 80 కేజీ పెట్టేవి కూడా ఉంటాయి ట్రెడ్‌మిల్. 100 కేజీ కెపాసిటీ కూడా ఉంటాయి. 120 కేజీది కూడా ఉంటుంది. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వెయిట్‌ని బట్టి మేము తీసుకోవాలనమాట. ఎందుకంటే ట్రెడ్‌మిల్ అనేది ఒక్కరే యూజ్ చేయరు కదా! సో, నా వెయిట్ అలాగే మా ఆయన వెయిట్ చూసుకొని తీసుకున్నాననమాట. ఊర్లో చెప్పలేము కదా! ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మేము చేస్తామంటే లేదు ఇది ఇంతే కేజీ పడుతుంది మీరు చేయకూడదు అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కాకూడదని కొంచెం ఎక్కువ కేజీదే తీసుకున్నాననమాట. వచ్చేసి ఆర్డర్ పెట్టింది 150 కేజీదే అండి. కొంచెం ఎక్కువగానే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా మందికి ఉపయోగపడేలాగా కొంచెం ఫ్యూచర్ ప్లాన్ నుంచినే తీసుకున్నానన్నమాట. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా లేదా అందరికి ఉపయోగపడేలాగా 150 కేజీది అయితే నేను తీసుకున్నానండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. 80 కేజీది 100 కేజీది తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. మా ఇంట్లో మెంబర్స్ని పెట్టి తీసుకోవాలన్నమాట. తీసుకుంటే వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇంతనే మాకు స్పేస్ అనేది పడుతుందండి. మా వర్కౌట్ అయిపోయినాక ఒక సైడ్లో పెట్టుకోవచ్చు అనమాట. కింద వీల్ కూడా ఇచ్చింటారు. మేము మూవ్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. మా వర్కౌట్ అయిపోయినాక ఇలా ఎత్తి పెట్టాల్సి వస్తుంది ఒక సైడ్‌కి. అంతే అండి. వస్తువైనా దాని కాస్ట్‌ని బట్టే క్వాలిటీ కూడా ఉంటుందండి. అది మాత్రం మేము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏ వస్తువైనా తీసుకున్నా సరే తక్కువ క్వాలిటీది తక్కువ ప్రైస్‌కి తీసుకుంటే మాత్రం అది చాలా రోజుల పాటు యూజ్ కాదనమాట. సో, తీసుకునేటప్పుడే మంచి క్వాలిటీ అలాగే ప్రైస్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మంచి క్వాలిటీది అనేది తీసుకోవాలనేది నా ఒపీనియన్ అంతే. మీరేమంటారు? కదా ఏమైనా ఎక్కువగా మాట్లాడుంటే సారీ అండి. నాకు అనిపించింది చెప్తున్నానన్నమాట. ఇక వీళ్ళొచ్చేసి అంతా రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రయల్ అనేది చూపిస్తున్నారన్నమాట. ఎలా వర్క్ చేయాలి,
ఎంత స్పీడ్లో మేము పెట్టుకోవాలి అనేది ఒకసారి వాళ్ళు డెమో అనేది ఇస్తారు. తర్వాత మాకు కూడా చేయండి అని చెప్తారులేండి. నా సార్ మాత్రం చాలా పేషెన్స్గా చాలా క్లియర్గా చెప్పి వెళ్ళారండి. ఒక్కొక్కరు ఉంటారు వాళ్ళ మూడ్ని బట్టి చెప్పి వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం అలా కాదు. మాకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేనైతే థ్రెడ్మిల్ చూశానండి ఇంతకుముందు, ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైము. కొంచెం భయం పడుతూనే చేస్తున్నాను, వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించాలి అనేది వాళ్ళకి అడిగి కొంచెం తెలుసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేస్తే మా ఆయనకు కొంచెం పొట్ట కూడా ఉందండి, చూసి నవ్వుకోవద్దండి. స్టమక్ బెల్ట్ అనేది ఎలా యూజ్ చేయాలో చెప్తున్నారు అనమాట. బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా బ్యాక్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బెల్ట్ అనేది. చూడండి వైబ్రేషన్ అవుతుంది, మీకు కనపడుతుందా? ఈ వైబ్రేషన్ వల్ల మా కొవ్వు అనేది కరుగుతుంది, అలాగే బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గుతుందని చెప్తున్నారు సారు. బెల్ట్ మాత్రం మా ఆయనకి చాలా నచ్చింది. కొంచెం పొట్ట ఉంది కదా, సో వాళ్ళు కూడా నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందిలే అని అంటున్నారు. అంతే కదండి, ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఇంట్లో అందరికీ యూస్ కావాలి, దాన్ని బట్టి మేము తీసుకోవాలి. ఇప్పుడే ఆ వస్తువుకు వాల్యూ అనేది పెరుగుతుంది. ఇన్ని వేలు పెట్టి ఒకరికే యూజ్ అయ్యేలా తీసుకుంటే ఎలా చెప్పండి? ఇంట్లో అందరికీ యూజ్ కావాలనే ఈ కంపెనీది తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.